అంతరంగ స్వభావం. దీని గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మన అంతరంగ స్వభావం ఎలా ఉంది? అందంగా కనబడుతుందా? బాహ్య రూపాన్ని గురించి మనం శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసుకొని మన పనులకు వెళ్ళే సమయంలో ఖచ్చితంగా కొన్ని నిమిషాలు అద్దం ముందు నిలబడి మన బాహ్య రూపాన్ని సరి చేసుకుంటాం. చక్కగా కనబడేటట్లు మెరుగులు దిద్దుకుంటాం. ఎలాంటి మెరుగులు దిద్దుకుంటారో ఇంకా ఒక్కొక్కరి అభిప్రాయం, ఒక్కొక్కరి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అద్దం ముందు నిలబడి బాహ్య రూపం డీసెంట్గా చక్కగా కనబడేటట్లుగా బయట వ్యక్తులకి మనల్ని మనం చక్కగా ప్రజెంట్ చేసుకోవటం అన్నమాట. తప్పేం లేదు. దానికోసం మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటాం. దాని గురించి నేను పెద్దగా మాట్లాడిన అవసరం లే. అది ఏందో చిన్నప్పటి నుంచి మనకు అలవాటైపోద్ది. మన ముందున్న పెద్దోళ్ళని చూసి అద్దం ముందు నిలబడి దూకోవాలా, పౌడర్ కట్టుకోవాలా, ఎవరికి చెప్పని అవసరం లే. చిన్నోడు కూడా నేర్చుకొని ఉంటాడు వాడు ఎదిగేటప్పుడు ఆటోమేటిక్గా. బాహ్య రూపం ఓకే, దాని గురించి శ్రద్ధ తీసుకుంటుంటాం. కానీ అంతరంగ పరిస్థితి ఏంటి? అంతరంగ రూపం పరిస్థితి ఏంటి? అంతరంగ స్వభావపు పరిస్థితి ఏంటి? అది అందంగా కనబడుతుందా? నీ అంతరంగ స్వభావం అందంగా కనబడుతుందా? ఇంకో డైరెక్ట్ ప్రశ్న, నువ్వు అందమైన అంతరంగ స్వభావాన్ని కలిగి ఉన్నావా? నీ బుద్ధి మంచిదా? సింపుల్గా చెప్పాలి అంటే అందమైన అంతరంగ స్వభావాన్ని కలిగి ఉన్నావా? అందమైన అంతరంగ స్వభావం కలిగి ఉండటానికి నువ్వు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నావు? ఏ మార్గాల్ని అనుసరిస్తూ ఉన్నావు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఈరోజు మనం దాని గురించి మాట్లాడుతున్నాం. దయచేసి గమనించండి. బాహ్య రూపం చక్కగా ఉండటానికి మనం శ్రద్ధ తీసుకుంటాం. బాహ్య రూపం ఎంత అందంగా కనపడినప్పటికీ ఒకానొక రోజున ఈ అందం మనల్ని విడిచిపెట్టి పోతాం. ఇది మనము ఎరగవలసినటువంటి సత్యం. అందం అనేది ఒకానొక దినమున బాహ్య అందం మనల్ని విడిచిపెట్టి పోతుంది. కానీ అంతరంగ స్వభావం అద్భుతమైన అందమైన అంతరంగ స్వభావాన్ని మాత్రం మనం కలిగి ఉంటే అది ఇప్పుడు నిత్యత్వంలోనికి కూడా మనల్ని తీసుకొని వెళ్ళి మంచి బహుమానాలు, ఘనత, మహిమ మనం పొందుకునేలా చేస్తుంది. అంతరంగ స్వభావం అందంగా ఉంటే, మంచి స్వభావం, అందమైన స్వభావం, అందమైన బుద్ధి మనం కలిగి ఉంటే ఈ లోకంలో మనం ప్రశంసించబడతాం. పరలోకానికి కూడా ఈ గుణగణాలు మనతో పాటు వస్తాయి. మన మంచి బుద్ధిని చూసి, నమ్మకత్వాన్ని చూసి ప్రభు అనగలడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ప్రభు చెప్పగలడు. ఈ సత్యాన్ని మీ మనసులో ముద్రించుకోండి. మన బాహ్య రూపం ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా అది ఒకానొక దినమున మనల్ని విడిచిపెట్టిపోతుంది. కానీ మనం అందమైన అంతరంగ స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు అది ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనకు
ఘనతను మహిమను తీసుకొని రాగలదు. ఎంతవరకు? మన బుద్ధి అందంగా కనబడటానికి శ్రద్ధ తీసుకుంటున్నాం. మన అంతరంగ స్వభావం అందంగా కనబడటానికి శ్రద్ధ తీసుకుంటున్నాం. ఈ సమయంలో నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి మాట్లాడతాను. బొటాక్స్ ట్రీట్మెంట్, చికిత్స. బొటాక్స్ ట్రీట్మెంట్, చికిత్స మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఎప్పుడైనా ఈ ట్రీట్మెంట్ని తీసుకున్నారా? చాలామంది ఈ ట్రీట్మెంట్, చికిత్స తీసుకుంటూ ఉంటారు. కొంతమంది వారు ఆరోగ్యవంతంగా కనబడటానికి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటారు, చికిత్స. కానీ చాలా ఎక్కువ మంది మరలా తాము యవ్వనంగా కనబడటానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది బొటాక్స్ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంటారు అని. యంగ్ కనబడటానికి చికిత్స తీసుకుంటారు. ఎక్కువ మంది తాము మరలా యవ్వనంగా కనబడటానికి ఈ చికిత్స తీసుకుంటూ ఉంటారు. కనుక బొటాక్స్ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు యవ్వనంగా కనపడాలి. ఆ ముసలి ఛాయలు శరీరంలో కనపడకూడదు, ఆ ముడతలు కనపడకూడదు, అందంగా కనపడాలి బాహ్య రూపంలో, బాహ్యంగా. అందుకని చాలామంది బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. బాహ్య రూపానికి ప్రాముఖ్యతనిచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఒక ఇంజెక్షన్ని కూడా తమ శరీరంలోకి ఎక్కించుకుంటారు. దాని పేరేంటంటే బొట్యులినా టాక్సిన్ టైప్ ఏ అనే ఇంజెక్షన్. ఇది తమ శరీరంలోకి ఈ సూది మందును ఎక్కించుకుంటారు. తద్వారా ఏమవుతుంది? శరీరంలో అక్కడక్కడ ముడతలు కనబడుతుంటాయి కదా, వయసు పెరిగిన దాన్ని బట్టి ఆ ముడతలన్నీ కూడా మాయమైపోతాయి తాత్కాలికంగా. అది కొద్ది కాలం మాత్రమే. మళ్ళీ కొంతకాలం తర్వాత ఈ చికిత్స ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాల్సిందే. ఒకసారి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే అయిపోయింది అనుకోవడానికి లే, ఇది కొంతకాలం పనిచేస్తుంది. ఈ చికిత్స ఇంజెక్షన్లు ముందు తర్వాత తీసుకోవాల్సింది. ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ చాలా ఖరీదైంది. దీంతో పాటు సాధ్యమైనంత అదనపు చెడు ఫలితాలు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉంటాయి. బాహ్యంగా కనబడటానికి, అందంగా కనబడటానికి దీన్ని తీసుకుంటుంటారు, కానీ కొన్ని చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. చెడు ఫలితాలు వస్తున్నా కానీ కొంతమంది అందంగా కనపడాలా, మెరుగ్గా కనపడాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసే ప్రయత్నాలను ఈ చెడు ఫలితాల్లో ఆపలే. వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చెడు ఫలితాలు వస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా చికిత్స, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు. దయచేసి గమనించండి, నేను బాహ్యంగా అందంగా కనపడటం అనేది చెడు విషయం ఏం కాదు. అదొక చెడు విషయం అని నేను చెప్పట్లే. అది చెడు విషయమేమీ కాదు. అది సహజంగా మానవులంగా మనం ఉంటున్నాం కాబట్టి మనం చక్కగా మనల్ని మనం శారీరకంగా, బాహ్యంగా ప్రజెంట్ చేసుకోవటానికి ఎంత వీలైతే అంతగా అందంగా ప్రజెంట్ చేసుకోవటానికి మనం శ్రద్ధ వహిస్తూ ఉంటాం. ఇదేమి చెడ్డ విషయం కాదు, ఇదేమి తప్పేం కాదు. నా పాయింట్ క్లియర్ అయిందా? బాహ్యంగా అందంగా కనబడటం అనేది తప్పేం కాదు, చెడ్డ విషయమేం కాదు. మీరు ఎన్నెన్న ట్రీట్మెంట్లు తీసుకోండి, అదేమీ పెద్ద తప్పైన విషయం కాదు. కానీ నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఇది ఓకే, బాహ్యంగా ఎలా కనబడుతున్నాం అనేది శ్రద్ధ వహించటం, ట్రీట్మెంట్లు తీసుకోవడం ఇవన్నీ ఓకే. కానీ మనము లోపల అంతరంగంలో
ఎలా కనపడుతున్నామోనని గ్రహించటం చాలా ముఖ్యమైన విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం లోపల అంతరంగంలో ఎలా కనపడుతున్నామో గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు నేను స్ట్రెస్ చేసే పాయింట్ ఏంటంటే, నొక్కి చెప్పే పాయింట్ ఏంటంటే, అందమైన అంతరంగ స్వభావం కలిగి ఉండటానికి ఇష్టపడు, ప్రయాసపడు. ఎంతమందిని ఇష్టపడుతున్నాం? చాలా జాగ్రత్తగా ఈ వాక్యం పెట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. నేను చెప్పేది మీరు ఆచరణలో పెట్టకపోతే మీరు మారు మనసు పొందారు, రక్షణ పొందారు, మార్పు చెందారు అని చెప్పే దానికి అర్థమే ఉండదు. దయచేసి విషయాలు గమనించండి. అందమైన అంతరంగ స్వభావం కలిగి ఉండటానికి మనలో ఎంతమంది ఇష్టపడుతున్నాం? అవసరమైతే దాని కొరకు త్యాగం చేయటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం, ఇష్టపడుతున్నాం? సోదరి సోదరుడా, బాహ్య రూపం ఓకే, శ్రద్ధ తీసుకుంటున్నాం. అంతరంగ స్వభావం, నీ అంతరంగ స్వభావం ఎలా కనపడుతూ ఉంది? నీ అంతరంగ స్వరూపం ఎలా కనపడుతూ ఉంది? అది అందంగా కనపడుతూ ఉన్నదా? నువ్వు అద్భుతమైన అందమైన అంతరంగ స్వభావాన్ని కలిగి ఉన్నావా? దానికోసం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, ఎలాంటి చికిత్స తీసుకుంటున్నావు? అది ఈరోజు మనం మనసు పెట్టి ధ్యానించాలి అన్న అంశం. నీ స్వభావం, నీ బుద్ధి బాగుందా? నీ అంతరంగ స్వభావం బాగుందా? దయచేసి గమనించండి. ఒక వ్యక్తి మారు మనసు పొందేటప్పుడు, రక్షణ పొందేటప్పుడు, మారు మనసు పొందడం, రక్షణ పొందడం, ఇవన్నీ మనకు తెలిసిన అంశాలు. మరొకసారి నేను చెప్తాను. ఒక వ్యక్తి ప్రభు పాద సన్నిధిలో కూర్చుని ఏదో ఒక సమయంలో తన పాపాలను ఒప్పుకుంటూ, తన పాపలను ఒప్పుకుంటూ, తన పాపల విషయమై పశ్చాత్తాపడి, దేవా నన్ను క్షమించు దేవా అని క్షమాపణ కోరుతూ, ప్రభువైన యేసు రక్తం చేత కడగబడుతూ, పరిశుద్ధపరచబడుతూ, పవిత్రపరచబడుతూ, ప్రభువైన యేసు అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకుంటూ, నూతన బుద్ధిని పొందుకుంటూ, స్వభావాన్ని పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని మనం, ఆ వ్యక్తి రక్షణ పొందుతున్నాడు, ఆ వ్యక్తి మారు మనసు పొందుతున్నాడు అని చెప్తాం. ఆ టైంలో ఒక వ్యక్తి పాపల విషయమై పశ్చాత్తాపడి క్షమించమని కోరుతూ ప్రభువైన యేసు రక్తం చేత కడగబడుతున్నప్పుడు అంతరంగంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఆ దేవుడు తన ఆత్మను మన హృదయంలోనికి పంపిస్తాడు. పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి పంపిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయంలో నివసించటం ప్రారంభిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మనకు నూతన స్వభావాన్ని సప్లై చేస్తాడు, నూతన బుద్ధిని సప్లై చేస్తాడు, నూతన గుణలక్షణాలను మనకు సప్లై చేస్తూ ఉంటాడు. వాటిని అందుకోవాలా? మన అంతరంగ స్వభావంగా వాటిని డెవలప్ చేసుకోవాలా? అంతరంగంలో ఈ స్వభావం గుణలక్షణాలు కనబడుతూ అవి బహిరంగంగా కనపడాలా? మారు మనసు పొందిన ఒక వ్యక్తి జీవితంలో ఇది కనపడాలా? అంతరంగంలో మార్పు, బహిరంగ జీవితంలో మార్పు. అంతరంగంలో వచ్చిన మార్పు బహిరంగ జీవితంలోనికి కనపడాలి, ప్రదర్శించబడాలి. అప్పుడే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు అని మనం చెప్పగలం. సో ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు అంటే అతని అంతరంగంలో మార్పు రావాలా, అది బహిరంగ జీవితంలో కనపడాలా, ప్రదర్శించబడాలా. కనుక రక్షణ పొందినప్పుడు
దయచేసి గమనించండి, అంతరంగంలో ఆ స్వభావం పరిశుద్ధాత్ముడు నూతనపరిచి నూతన స్వభావాన్ని ఇస్తాడు. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదవండి గట్టిగా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ ఏం చెప్తున్నదండి వాక్యం? మునపటి ప్రవర్తన విషయం. ప్రతి ఒక్కరు బైబిల్లోనికి తొంగి చూడాల. మీ రక్షణ సరి అయిన విధంగా ముందుకు వెళ్తుందా లేదా అనేది వాక్యాలు చెప్తాయి. మీరెక్కడ లోపాలని కలిగి ఉన్నారో ఈ వాక్యం చెప్తుంది. దయచేసి గమనించండి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే రక్షింపబడక మునుపు మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావము మీరు కలిగి ఉన్నారు. ఇప్పుడు రక్షించబడ్డారు కనుక మీరేమైపోయింది? దాన్ని వదులుకున్నారు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ మనసులో నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నువ్వు రక్షించబడినప్పుడు ఏమవుతుంది అంటే నీ పాత స్వభావం, అదే ప్రాచీన స్వభావం అనే మాట అక్కడ వాడినారు. మీ ప్రాచీన స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు తొలగించి ఆ ప్రక్రియలు తొలగించే ప్రక్రియలో నువ్వు హెల్ప్ చేయాలి. పరిశుద్ధాత్మనికి నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు మనసులో ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఆ పని చేస్తాడు, నువ్వు సహకరించాలి. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆయన నవీన స్వభావాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతన బుద్ధిని ఇస్తాడు, నూతన గుణలక్షణాలని ఇస్తాడు. ఈ నవీన స్వభావం ఎట్లా ఉంటుంది అంటే దేవుని పోలికగా ఉంటుంది. ఈ నవీన స్వభావంలో దేవుని గుణలక్షణాలు కనబడతాయి, దేవుని యొక్క క్యారెక్టర్ కనబడుతుంది, దేవుని యొక్క బుద్ధి కనబడుతుంది. కనుక నువ్వు రక్షించబడే సమయంలో ఏమవుతుంది అంటే నీ ప్రాచీన స్వభావాన్ని ధరించుకొని ప్రభు సన్నిధిలో కూర్చుంటావు, పశ్చాత్తాపడతావు, క్షమించమని కోరుతావు. ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రాచీన స్వభావాన్ని తీసేసి ధరించుకోవటం అనేటువంటి పదాలను వాడారు. కనుక ఆ ప్రాచీన స్వభావాన్ని తీసేసి ఆయన నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. నూతన స్వభావం అది అట్టుంటుంది, దేవుని పోలికగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దేవుని గుణలక్షణాలని కలిగి ఉంటుంది. అంటే అది అద్భుతమైన అంతరంగ అందమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది ధరింపజేస్తాడు. ఈ మొత్తం ప్రక్రియలో నువ్వు పరిశుద్ధాత్మనికి సహాయం చేయాలి. బాగా అర్థం కావడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు వర్షం పడిందండి మధ్యాహ్నం అంతా, ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. సాయంత్రం సహజంగానే వాళ్ళకు బయటికి పోయి ఆడుకోవాలా అని ఇష్టం ఉంటుంది. బయటికి వెళ్ళాడు పిల్లగాడు, ఇంట్లో ఉన్న పిల్లగాడు బయటికి వెళ్ళాడు. వర్షం పడింది కదా, బాగా నీళ్ళు ఆగి ఉంటాయి మైదానంలో, బురద బురదగా ఉంటుంది. హ్యాపీగా వాడు బురదలో తొక్కుకుంటా దొర్లుకుంటా ఆటలాడుకొని ఒక గంట తర్వాత ఇంటికి వచ్చాడు. ఎట్టుంటుంది? షర్ట్ అంతా కూడా బురదతో నిండి ఉంటుంది, నిక్కరంతా కూడా బురదతో నిండి ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది? వానికి స్నానం చేపిస్తుంది. స్నానం చేపించిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తుంది? స్నానం చేయించక ముందు ఈ మురికి గుడ్డలు, ఈ పాత గుడ్డలు తీసేసి స్నానం చేపించి వానికి నూతన ఫ్రెష్ కొత్త గుడ్డలు, షర్టు, ఆ నిక్కరు ఇచ్చి ధరింపజేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో అమ్మ ఆ పాత గుడ్డలు తీసేసి స్నానం చేపించి కొత్త గుడ్డలు ధరింపజేసే క్రమంలో ఆ చిన్న పిల్లగాడు తల్లికి సహాయం చేయాలి, సహకరించాలి. సహాయం చేయాలంటే సహకరించాలి. కొంతమంది పిల్లలు ఇళ్ళలో చూస్తూ ఉంటాంగా, వాడు ఇట్టనే పెట్టుకుంటాడు చేతులు. షర్ట్ ఇప్పుదామంటే అట్టిప్పుతారండి? ఎట్టిప్పుతారు చెప్పండి? ఇట్టనే.
పాపం బటన్స్ తీస్తుంది, కానీ ఈ షర్టు తీయాలి అంటే ఈ చెయ్యి ఇట్ట అంటేనే కదా. చెయ్యి ఇట్ట అంటే ఈ షర్టు తీయచ్చు. వాడు ఇట్టండే నువ్వే తల్లివైతే ఏం చేస్తావు పట్టను ఉడకొడతావు కదా. ఇప్పుడు నేనేమంటా, రే సోదరుడా, నీలో ఎలాంటి పాత బుద్ధుల్ని ఇంకా కలిగి ఉన్నావు? నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నావు, విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, కానీ కొన్ని పాత బుద్ధులు అట్టని పెట్టుకొని ఉన్నావుగా. నేను ఇచ్చిపెట్టో అసూయ లేదా, ద్వేషం లేదా, పాపం లేదా, శరీర కార్యాలు లేవా? నువ్వు రక్షించబడ్డావు కదా. పాత గుట్టలతో నీకేం పని? ప్రాచీన స్వభావంతో నీకేం పని? వదిలిపెట్టాలి కదా. దేవునితో సూటిగా మాట్లాడను గాక. అద్దం ముందుకు వచ్చి ఎంత చక్కగా నా మొహం ఎట్టుండాలా, నా కన్నులు ఎట్టుండాలా, నా పెదాలు ఎట్టుండాలా, నా ముఖం ఎట్టుండాలా అని ఎంత శ్రద్ధ తీసుకుంటాం. తప్పేం కాదు, మంచిదే. కానీ ప్రతిసారి ఇప్పటి నుంచి చెప్తున్నా, నా మాటలు మీ హృదయంలో రాసుకోండి. ఇప్పటి నుంచి అద్దం ముందు నిలబడి ముఖానికి పౌడర్ వేసుకునేటప్పుడు, కళ్ళు చక్కగా తీర్చిదిద్దుకునేటప్పుడు, పెదాలు చక్కగా తీర్చిదిద్దేటప్పుడు నీ మనసులోకి రావాలా, నా అంతరంగ స్వభావం ఎట్టుంది, అందంగా కనబడుతుందా? నేను ఎట్టట్టే శ్రద్ధ తీసుకుంటున్నా, ఇది రావాలా. మీరు అద్దం ముందుకు పోయారా, ఇప్పటి నుంచి నా మాటలు మీ చెవుల్లో, మీ హృదయాల్లో రింగని గుర్తుకు వస్తూ ఉండాలా. నా అంతరంగ స్వభావం ఎట్టుంది, నా అంతరంగ స్వభావం ఎట్టుంది. సోదరుడా, ఇప్పుడు చెప్పండి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టవా? అరే, పుట్టినప్పటి నుంచి నీ బుద్ధి అట్టనే ఉంది. రక్షించబడినావు కానీ బుద్ధి మారలే, నీ బూతు మాటలు మారలే. ఎక్కడ రక్షించబడ్డావు? కొత్త స్వభావం ఏదే? నేను అడుగుతున్నా. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత కూడా వాడు బురదలు ఆడుకొని వచ్చినప్పుడు బురద అంటుంది కదా షర్ట్కి. ఇప్పుడు చెప్పండి, మీరు ఫ్రెష్గా ఉండే కొత్త నిక్కర్ వేసుకున్నాడు, ఆ పాత బురద అంటుకున్న షర్ట్ వేసుకున్నాడు. ఏమంటారు మీరు? దయచేసి గమనించండి. కానీ మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇదే కదా కనపడేది. మీ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని బుద్ధులు మారినాయి, కొన్ని బుద్ధులు మారలే. అంటే పాత ప్రాచీన స్వభావానికి సంబంధించిన కొన్ని బుద్ధులు నీ జీవితంలో పెట్టుకున్నావు. ఏడ మారినావు? నీ అంతరంగ స్వభావం పూర్తిగా మారిందా? స్నానం చేసిన తర్వాత వాడు కొత్త నిక్కర్ వేసుకోవాల్సిందే, కొత్త షర్ట్ వేసుకోవాల్సిందే. అలాగే నువ్వు రక్షించబడిన తర్వాత కొత్త స్వభావం, పరిశుద్ధాత్మనిచ్చే కొత్త స్వభావం నీకు సాయం చేస్తాడు ఆయన. నువ్వేం కష్టపడిన అవసరం లే. మంచి మాటలు నేర్చుకొని పలకటానికి కష్టపడిన అవసరం లే. మంచి మాటలు ఇస్తుంటాడు లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు. అవి అందుకొని పలుకు. నేను ఇప్పటికీ చెప్తాను. సోదరుడు, ఇక్కడ ఆగిపోదాం కొంచెంసేపు. ఇప్పుడు చెప్పండి, మీ అంతరంగ స్వభావాన్ని బయటపెట్టండి. ఏవేవి మారినాయి? రక్షించబడక మునుపు దేవునికి నచ్చని విషయాలు నీ జీవితంలో ఏమున్నాయి? రక్షించబడిన తర్వాత అవే విషయాలు ఇంకా ఏవేవి కంటిన్యూ చేస్తున్నావు? దేవునితో సూటిగా మాట్లాడిన కాక. నీ రక్షణకు అర్థమైంది. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు మారు మనసు పొందేవా? మారు మనసు పొందితే కొత్త ప్యాంటు కొత్త షర్ట్ ఉండాలి కదా, అంటే కొత్త స్వభావం ఉండాలి కదా. ఎంత చక్కగా ఉంది, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నవలెను. నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికి నేనేమంటాను అంటే, రక్షించబడిన తర్వాత నీ అంతరంగ స్వభావంలోనికి తొంగి చూడు, నీ అంతరంగ స్వభావాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. ఏవేవి ప్రాచీన స్వభావానికి, ప్రాచీన బుద్ధులకు సంబంధించినవి నీ అంతరంగంలో ఇంకా కలిగి ఉన్నావు, ఏవేవి మారిపోయినాయి ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఉదాహరణకు నేను చెప్తా. ఇప్పుడు ఈ నవీన స్వభావంలో ఏమేమి గుణలక్షణాలు ఉండాలా? పరిశుద్ధాత్ముడు నీకు ఈ నవీన స్వభావాన్ని ధరింపజేస్తాడు. రక్షించబడిన ప్రతి బిడ్డకు కూడా ఈ నూతన స్వభావాన్ని ధరింపజేస్తాడు. అంటే నూతన స్వభావం
నూతన బుద్ధి అతనికి ఇవ్వబడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే నీ అంతరంగంలోకి తొంగి చూసినప్పుడు ఆ స్వభావం అద్భుతంగా అందంగా కనపడాలి. కారణం ఏంటంటే ఆ స్వభావం దేవునిది అయ్యింది. దేవుని పోలికగా ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకున్నావు కాబట్టి దేవుని స్వభావం అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు అడుగుతున్నా, నీ అంతరంగ స్వభావం అందంగా అద్భుతంగా కనపడుతుందా? కారణం ఏంటంటే అది దేవునిది అయి ఉంది కాబట్టి. దేవునిది కాంది నీ అంతరంగంలో ఏమేమి కలిగి ఉన్నావు? సూటిగా మాట్లాడుకుందాం. నేను చెప్తూ ఉన్నా, బూతులు మాట్లాడటం ఆపకపోతే ఏం చేయాలా? మీరు ఇంటికి పోయి అట్లకాడ బాగా కాల్చి అర్థమైందా? అట్లా చేశారు, మళ్ళీ మీ ఇంటి వాళ్ళు నా మీదకి కొట్లాడకు వస్తారు. నేను బాహ్యంగా అంత తీవ్రమైన చర్య తీసుకోమని అంటున్నాను. అర్థం ఏంటంటే బాహ్యంగా చేయమని కాదు నా ఉద్దేశం. అంత కంట్రోల్ చేసుకోండి. ఎందుకు మారదు? సాయం చేయడం పరిశుద్ధాత్ముడు అన్నాడుగా. నువ్వు సొంతగా ఏమి కొత్త బుద్ధులు, కొత్త స్వభావాన్ని, నూతన స్వభావాన్ని నువ్వేం పొందుకోని అవసరంలే, కష్టపడిన అవసరంలే. ఒక ఆయన ఉన్నాడు సాయం చేయటానికి, హృదయంలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన సాయం చేస్తాడు. నేను ఇప్పుడు మీకు చక్కగా అర్థం కావటానికి ఈ నవీన స్వభావంలో ఉన్న ఆ నవీన స్వభావం ఎట్టాడిది? అది దేవుని స్వభావం. ఇది మన అంతరంగ స్వభావం. ఈ అంతరంగ స్వభావాన్ని మన బహిరంగ ప్రదర్శనకి తీసుకొని రావాలి. మారు మనసు పొందేవా? నీ అంతరంగంలో మార్పు రావాలా? మారు మనసు పొందేవా? ఆ వచ్చిన అంతరంగ మార్పును బహిరంగంగా ప్రదర్శించాలా. లోపల ఉన్న మార్పును బయటికి కనపరచాలా. నీ మాటల ద్వారా, క్రియల ద్వారా, చేష్టల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా, క్రియల ద్వారా బహిరంగంగా అందరికీ ప్రదర్శించాలి. ఇప్పుడు నేను మీకు అర్థం కావడానికి ఈ దేవుని స్వభావం, దేవుడిచ్చిన నవీన స్వభావం, అది దేవుని స్వభావం, దేవుని పోలికగా ఉండేది. దాంట్లో ఉండే కొన్ని గుణ లక్షణాలు నేను చెప్తా. అవి ఉన్నాయో లేదో ఒకసారి చూడండి, దయచేసి గమనించండి. మీ అంతరంగ స్వభావం కంపు కొడుతుందేమో. నువ్వు రక్షించబడిన తర్వాత మొత్తం నూతన పరచబడాలి. నీ అంతరంగ స్వభావం మొత్తం నూతన పరచబడాలి, అన్నీ మారిపోవాలి. కొంతమంది ఇప్పటికీ అర్థం చేసుకోరు. కోపం వస్తుంది, సహనం లేదు, ఓపిక లేదు. ఇప్పుడు మన సహవాసంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం, కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. మెచ్యూర్డ్ పరిపక్వత, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి వాడిని భరించాలి, ఆమెను భరించాలి. అలగటం చాలా ఎక్కువ ఉంటుంది. ఫెలోషిప్స్లో చూస్తూ ఉంటా, సంఘాల్లో చూస్తూ ఉంటా, అలుగుతారు. అలిగే బుద్ధి దేవుని బుద్ధా. ఆమె అట్ట అనిందండి, అతను అట్ట అన్నాడండి. అంటే ఏంటి? నువ్వు ఓర్చుకో. సహనం అనేది దేవుని స్వభావం, ఓర్చుకోవటం అనేది దేవుని స్వభావం. కోపం వచ్చేస్తుంది, వెంటనే కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? అది ఎవరి స్వభావం? ఈరోజు నేనేమంటానో, బహిరంగంగా అందంగా కనబడటానికి శ్రద్ధ తీసుకుంటున్నాం, మంచిది. ఆ అంతరంగంలో కూడా అందమైన స్వభావాన్ని, దేవుని స్వభావాన్ని కలిగి ఉండటానికి శ్రద్ధ తీసుకో. అంతే, సింపుల్. ఈరోజు వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. కాబట్టి సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి కదిన నేను మేమును బతిమాలుకొంచున్నాను. ఎన్ని మాటలు చెప్పాడు. నూతన స్వభావంలో, అందమైన అంతరంగ స్వభావంలో, దేవుని స్వభావంలో కనపడే కొన్ని గుణ లక్షణాలు. సమాధానం కదా, తొంగి చూడండి మీ బైబిల్లోనికి. ఐక్యత, ప్రేమ, సహించుకోవడం కదా, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, సాత్వికం. ఇవి కలిగి ఉన్నామా? అప్పుడే నీ ఆధ్యాత్మిక అంతరంగ జీవితం అందంగా కనబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. 3వ అధ్యాయం 12-14 వరకు.
తగినట్లుగా, అంటే మీరు పరిశుద్ధులు కదా, దేవుని ప్రియులు కదా, దేవుని చేత ఏర్పరచబడిన వారు కదా, వారికి తగినట్లుగా నడుచుకోవాలా. కాబట్టి మీరేం చేయాలా? జాలిగా ఆగుదామా? ఉందండి జాలిగల మనసు? జాలిగల మనసు ఉందా? జాలి అనేది నీ హృదయంలో ఉందా? ఎంత కఠినంగా ఉంటావు. జాలి అనేది ఉందా? ఇప్పుడు చెప్పండి, జాలి లేదు, నువ్వు కఠినంగా ఉన్నావు. కఠినం అనేది నీ బురద వస్త్రాలు, అవి పాత వస్త్రాలు, ప్రాచీన స్వభావానికి సంబంధించింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ అంతరంగ జీవితంలో ప్రాచీన స్వభావానికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, దేవుని స్వభావానికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, ఎట్ట జీవిస్తున్నావు? రెండు కలిపి ఎలా జీవిస్తూ ఉన్నావు? జాలిగల మనసు దేవుని స్వభావం, దయాళుత్వము, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. తర్వాత ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకుని నీళ్ళ ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించు. ఆగండి, క్షమిస్తున్నావా ఇతరులని? ఇది దేవుని స్వభావం. ప్రేమ దేవుని స్వభావం. సహించటం దేవుని స్వభావం. క్షమించటం దేవుని స్వభావం. వాడు తప్పు చేశాడని ఎడల, ఒక సహోదరి తప్పు చేసిందా, ఒక సహోదరుడు తప్పు చేశాడు, క్షమించు. ఇది దేవుని స్వభావం. నీ అంతరంగ స్వభావం, నీ బుద్ధి అందంగా కనబడాలంటే ఈ క్షమించే మనసు ఉండాలా, ప్రేమించే మనసు ఉండాలా, సహించే మనసు ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగన మీరును క్షమించుడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవుడు మనతో సూటిగా మాట్లాడగాక. నేను కేవలం కొన్ని వచన భాగాల్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నా. అక్కడ దేవుని గుణలక్షణాలు కనబడుతూ ఉన్నాయి. చివరిగా ఇంకొక వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఆత్మ ఫలంలో ఉన్న 9 భాగాలు. దయచేసి గమనించండి. అంతరంగంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఆయన ఏం చేస్తాడు? మనం రక్షించబడుతున్న క్రమంలో మనకున్న పాత బుద్ధి, ప్రాచీన బుద్ధి, లోకానుసారమైన బుద్ధి, దాన్ని తీసేసి దేవుని పోలికగా, దేవుని గుణలక్షణాలు కలిగిన నవీన స్వభావాన్ని మనకు ధరింపజేస్తాడు. వీటిలో ఏమేమున్నాయో అనేక వచనాలు చదువుతూ ఈ ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు కూడా, ఈ 9 భాగాలు కూడా ఈ దేవుని స్వభావానికి సంబంధించినవి ఇవి. కాబట్టి వీటిని కూడా కలిగి ఉండాలి. సోదరి సోదరుడా, కలిగి ఉన్నావా? ఎట్లా ఉంది నీ బుద్ధి? బాహ్యంగా బాగా కనబడుతున్నావు. బాహ్యంగా బాగా కనబడటానికి అనేక ట్రీట్మెంట్లు, చికిత్సలు తీసుకుంటున్నావు. అంతరంగంగా బాగా కనబడటానికి ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నావు? నీ బుద్ధి, నువ్వు అంతరంగంలో అందమైనటువంటి స్వభావం, బుద్ధి కలిగి ఉండాలా. దేవునితో సూటిగా మాట్లాడను గాక. ఇప్పుడు నేనేం చెప్తున్నా, బొటాక్స్ అనే ట్రీట్మెంట్లో ఒక ఇంజెక్షన్ తీసుకుంటారు. బొట్టియలేనా టాక్సిన్ టైప్ ఏ అనే ఇంజెక్షన్. ఈ మడతలు అన్నీ వెళ్ళిపోతాయి, మళ్ళీ యవనంగా కనబడతాం. ఆ ఇంజెక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం అందరం కూడా ఇంజెక్షన్లు వేసుకోవాలి. ఏమి ఇంజెక్షన్లు? ప్రేమ, సమాధానం, మంచితనం, జాలిగల మనసు, క్షమించే మనసు, దీర్ఘశాంతం, వినయం. వీటిని ఇంజెక్షన్లు లాగా తీసుకోవాలి. వీటిని డెవలప్ చేయాలి, ఇంజెక్షన్ లాగా తీసుకోవాలి. దయచేసి గమనించండి. నేను ఒక 3-4 అంశాలు చెప్తా చివరిలో. ఎందుకంటే వీటిని అంతరంగ స్వభావం అందంగా కనబడాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలా? 1, బైబిల్ని బాగా చదవాలా. మన గుణ లక్షణాలని, మన గుణగణాలని, మన అంతరంగ స్వభావాన్ని కట్టే, అభివృద్ధి చేసే వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని బైబిల్ చక్కగా చదవాలా. దయచేసి గమనించండి. 2, ప్రార్థించాలి. దేవా, నా శక్తితో బలంతో పాత బుద్ధిని నేను వదులుకోలేనయ్యా, నాకు చేత కాదు, నాకు పరిశుద్ధాత్మని శక్తిని దయచే దేవా.
నీ బలహీనతను ఒప్పుకో, నీ చేతగాంతనాన్ని ఒప్పుకో, ప్రభు సహాయాన్ని తీసుకో. అందుకనే ప్రార్థన ద్వారా ప్రభు సహాయం తీసుకోవాలా, బైబిల్ చక్కగా చదువుకోవాలా, మన గుణగణాలు కట్టే అభివృద్ధిపరిచే వచనాల్ని వెతకాలి, ప్రార్థనలో దేవుని సహాయం తీసుకోవాలి. 3, మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన ఏం చేస్తాడు అంటే ఇంజక్షన్లు చేస్తూ ఉంటాడు. ఇది ఇంజక్షన్లు చేసే ఆ బాధ్యత అంతా కూడా పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. ఆత్మ ఫలం, ఆ పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు ఫలాలు ఇస్తాడు. వాటిని అందుకోవాలి, వాటిని అభివృద్ధి చేసుకోవాలి. ప్రేమ అనేది ఇస్తాడు. మనకు చేత కాదు, ప్రేమించడం చేత కాదు, క్షమించడం చేత కాదు, మంచిగా ఉండటం చేత కాదు. అది మన స్వభావానికి విరుద్ధం, మానవ స్వభావానికి. అందుకనే మనకు చేత కాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు లోపల పనిచేస్తూ ఆయన ఇస్తాడు. తీసుకో ప్రేమ, మంచితనం, ఇదిగో తీసుకో అని చెప్పి ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆ ప్రేమను తీసుకొని అభివృద్ధి చేసుకోవాలా, అంతరంగంలో నుంచి బయటికి పొంగి పోర్లేలా. దావీదు భక్తుడు ఏమంటాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. లోపల ఎక్కడో ప్రారంభమైన ఆ మార్పు, ప్రేమ, క్షమ, అది పొర్లుతూ పొర్లుతూ అంతరంగంలోంచి బయటకు వచ్చి బహిరంగంగా కనపడుతూ ఇతరులను తాకాల. నా జీవితంలో పొంగే ప్రేమ నిన్ను తాకాల. నేను ప్రేమతో నీ ఎడల నేను ప్రవర్తించాల, ఆ క్షమాపణతో ప్రవర్తించాల. కాబట్టి పరిశుద్ధాత్మని అధికారానికి ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మని అధికారానికి ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మని హృదయంలో పనిచేయాలి. అలాగే ఇంకొక 4వ అంశం చెప్తా, ప్రభులో ఎక్కువ సహవాసం, ప్రభుతో ఎక్కువగా సహవాసం చేయాలి. 1 తిమోతి 1:12-13. పౌలు భక్తుడు అంతరంగంలో కఠినుడు, బాహ్యంగా కఠినుడు కదా. అనే అతని అంతరంగ జీవితం ఎంత అందంగా మారిపోయిందో మనం చూడగలం. పూర్వము నేను ఎట్టాటోడిని, దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. చాలండి. పూర్వం నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి, నేను చెడ్డోణ్ణి, నా బుద్ధి చెడ్డది. అపొస్తలుల కార్యం 8:3. ఎంత చెడ్డోడు అంటే పౌలు భక్తుడు మారకం ముందు 8వ అధ్యాయం 3వ వచనం, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండును. ఎంత కఠినుడు, లాక్కుని పోతున్నాడు సంఘాన్ని, దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు, చెరసాల్లో వేస్తున్నాడు. 9:1 అపొస్తలుల కార్యం. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయో హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు. అంత కఠినుడు. మీరు బాగా గమనించండి, ఒకరిని కొట్టడం అంటే వీడు చాలా కఠినమైన బుద్ధి కలిగి ఉండాలి. నేను ఒకరిని కొడుతున్నాను అంటే నా బుద్ధి చాలా చెడ్డది, కఠినమైన స్థితి, నా హృదయం కఠినమైంది. పౌలు కొడుతున్నాడు, కొట్టబట్టడానికి అనుమతిస్తున్నాడు, అలాగే చంపబట్టడానికి అనుమతిస్తున్నాడు. ఆడ స్టెఫను రాళ్లతో కొట్టేటప్పుడు ఎవరైతే కొడుతున్నారో వాళ్ళ వస్త్రాలకి కాపలా ఉన్నాడు. అంత కఠినుడు, దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. నేను ఒకటే చెప్తా, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అతని అంతరంగ స్వభావం మారిందా లేదా? ఆ మారిన అంతరంగ స్వభావం బహిరంగంగా కనబడిందా లేదా? దయచేసి గమనించండి. గలతీయులకి ఎవరు రాస్తున్నారు పత్రిక? ఎవరు రాస్తున్నారు? పౌలు భక్తుడు రాస్తున్నారు. అయ్యా ప్రేమ కలిగి ఉండండి అయ్యా, ఆత్మఫలంలో ఉన్న భాగాలు 9, ప్రేమ, సంతోషం, సమాధానం అన్నీ కలిగి ఉండండి అయ్యా అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాస్తూ ఇదిగో ఈ బుద్ధులన్నీ మీరు కలిగి ఉండండి అయ్యా, కొత్త స్వభావం, నూతన స్వభావాన్ని ధరించుకోండి అయ్యా. ఎవరు రాస్తున్నారు? పౌలు భక్తుడు రాస్తున్నాడు. కొలస్సీయులకు ఎవరు రాస్తున్నాడు? పౌలు భక్తుడు రాస్తున్నాడు. మారిపోయాడు, పౌలు మారిపోయాడు. దయచేసి గమనించి, అంతరంగ జీవితం మారిపోయింది. అతని అంతరంగ స్వభావం అద్భుతంగా కనబడుతుంది, అని అంతరంగ స్వభావం అందంగా కనబడుతుంది. దయచేసి గమనించండి. నువ్వు అంతరంగంగా పూర్తిగా మారిపోయావా, నీ ఇంట్లో గొప్ప మార్పు వస్తుంది, నీ ఇంట్లో గొప్ప మార్పు వస్తుంది. నువ్వేమంటున్నావంటే నీ ఇంట్లో కొట్లాట్లకి నీ భర్త లేక నీ భార్య నీ పిల్లలు వాళ్ళే కారణమని వాళ్ళ మీదకి, అవతల మీదకి అన్నీ నేరారోపణ చేస్తా కూర్చున్నావు, సాకులు చెప్తా కూర్చున్నావు. నువ్వు మారు, ఫస్ట్ నువ్వు కూడా కారణం. నువ్వు మారు, నీ అంతరంగ స్వభావాన్ని మార్చుకో. ఇంట్లో ఉన్న కొట్లాటలో సగానికి సగం తగ్గిపోతాయి. దయచేసి గమనించు, నువ్వు మారటంలే. నీలో ఏది ప్రేమ, నీలో ఏది క్షమాపణ, నీలో ఏది మంచితనం, నీలో ఏది మరి దేవుడు కోరుకున్న ఆ మంచి గుణ లక్షణాలు,
దేవుని స్వభావంలో ఉన్న గుణ లక్షణాలు నీలో ఎక్కడ కనబడుతున్నాయి? నువ్వు మారో. పౌలు మారాడా లేదా? అంతరంగ స్వభావం మారాలా. నీ అంతరంగ స్వభావం అందంగా కనబడాలా. బయటికి అందంగా కనబడటానికి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో, అంతరంగంలో కూడా నీ స్వభావం అందంగా కనబడటానికి శ్రద్ధ తీసుకో. ఎలా? వాక్యం చదువు, వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకో, ప్రార్థన చేయి, దేవుని సహాయం తీసుకో, పరిశుద్ధాత్మని అధికారానికి ఒప్పుకో, పరిశుద్ధాత్మని సహాయం తీసుకో, ఆయన అధికారం కింద ఉండు, ప్రభుత్వ సహవాసం చేస్తుండు. ఇది ఎక్కువ సహవాసం ప్రభుత్వం చేస్తూ ఉండాలి. పౌలు మారిపోయాడు. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, ఇప్పుడు ప్రేమ, క్షమాపణ, మంచి మనసు కలిగి ఇతరులకు మంచి మనసు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఈ మార్పు రావటంలో అతనిలో దారి తీసిన ఒక అంశం చదువుకొని ముగించుకుందాం. గల్తీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. నేను వెంటనే అరేబియా దేశంలోనికి పిమ్మట దమస్కు పట్టణమునకు 18వ వచనం, అటుపైన 3 సంవత్సరాల తర్వాత, యెరూషలేముకు 3 సంవత్సరాల తర్వాత వచ్చాడు. పౌలు రక్షించబడిన తర్వాత అతను అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అరేబియా దేశంలో 3 సంవత్సరాలు గడిపాడు. ఏం చేశాడు అరేబియా దేశంలో? ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాడు. దయచేసి విషయాలు గమనించండి. ప్రభుతో సహవాసం చేయటం అనేది నీ ఆధ్యాత్మిక అంతరంగ స్వభావాన్ని అద్భుతంగా మార్చేస్తుంది, అందంగా కనబడేటట్లు చేస్తుంది. ఈ 4 అంశాలలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే చికిత్స అనండి. నీ అంతరంగం అందంగా కనబడటానికి, అద్భుతంగా కనబడటానికి, నీ అంతరంగం అద్భుతంగా అందంగా కనపడటానికి ఈ 4 చికిత్సలు మీరు తీసుకోవాలి. దేవుని వాక్యం ఎడతెగక చదువుతూ ఉండాలి. నీ గుణగణాలని కట్టే వచనాల్ని వెతకాలి, అభివృద్ధి చేసుకోవాలి, వాటిని అనుసరించాలి. ప్రార్థనలో దేవుని సహాయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారం కింద నీ జీవితం ఉన్నప్పుడు నీ అంతరంగ జీవితంలో మార్పు వస్తుంది. అది బహిరంగంగా కూడా ప్రదర్శించబడుతుంది. చివరిగా ప్రభువైన యేసుతో నిరంతర సహవాసం. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ప్రభుత్వ సహవాసం చేశాడు. మారిన వ్యక్తిగా పౌలు భక్తుడు. అంతరంగం మారిపోయింది, బహిరంగ జీవితం మారిపోయింది. అలా కడిగిన ముత్యంగా బయటకు వచ్చాడు. దేవుని సహవాసం నీ జీవితాన్ని మార్చేస్తుంది. నిరంతరం ప్రభుత్వ సహవాసం నీ బుద్ధుల్ని మార్చేస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, దయచేసి చెప్తూ ఉన్నా, నీ పాత స్వభావానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడనే వదిలిపెట్టి ఇంటికి వెళ్ళి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నీ పాత బుద్ధుల్ని కలిగి ఉండి ఇంట్లో కొట్లాటలు తీసుకురావద్దు. ఇతరులతో కొట్లాడవద్దు. సగం కారణం నువ్వే. దయచేసి వేరే వాళ్ళ మీదకి నెట్టేద్దండి, నెపాలు. నువ్వే కారణం. నీ పాత బుద్ధే కాదు, నీ ప్రాచీన స్వభావమే కాదు. నీ అంతరంగ జీవితం బాగలే. నీ అంతరంగ జీవితం కొద్దిగా బాగుంది, కొద్దిగా బాగలే. మొత్తానికి మొత్తం అందంగా కనపడాలి. కనబడుతుందా లేదా? సింపుల్. దీనికి జవాబు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ స్థలం ఇచ్చి ఇంటికి వెళ్ళే లోపల నా అంతరంగ జీవితం, నా అంతరంగ స్వభావం అందంగా కనబడుతుందా లేదా? దేవుని స్వభావాన్ని నేను కలిగి ఉన్నానా లేదా? పరీక్షించుకుందామా, పరిశీలించుకుందామా? పూర్తిగా మారటానికి అంతరంగ స్వభావం అంతా అందంగా పూర్తిగా మారటానికి పరిశుద్ధాత్మని సహాయం తీసుకుందామా? ప్రార్థన చేసుకుందాం.